హలో అండి. అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. ఈరోజు ఒక ఫార్మ్ ల్యాండ్ అనేటువంటి ఒక టాపిక్ పైన కొన్ని విషయాలు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఇది యాక్చువల్‌గా మనము ఒక ఓన్ ఫార్మ్ ల్యాండ్ తీసుకున్నాము మొయినాబాద్ మండల్‌లో. ఆ ఫార్మ్ ల్యాండ్‌లో మనము మెయింటెనెన్స్ ఆఫ్ ది ఫార్మ్ ల్యాండ్ ఎలా చేస్తున్నాము అండ్ ఆ ఫార్మ్ ల్యాండ్‌లో మనము ఎలాంటి ప్లాంటేషన్ చేశాము అనే విషయాల గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్‌గా మనం ఒక ఫార్మ్ ల్యాండ్ తీసుకున్న తర్వాత దాన్ని ఇంతకుముందు నేను మీకు ఒక వీడియోలో చెప్పాను. జంగిల్ క్లియరెన్స్ అంతా ఎలా చేసుకుని మనము సర్వేకి గ్రౌండ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాము. అలాగే సర్వే అయిన తర్వాత మనం చుట్టూతా ప్రీకాస్ట్ బౌండరీ వాల్ అనేది నిర్మించుకున్నాము. ఆ తర్వాత ఇంటర్నల్‌గా ప్లాంటేషన్ ఎలాంటి ప్లాంట్స్ పెట్టుకోవాలి, ఆ ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ అవి ప్లాన్ చేసుకున్నాం మేము. వాటిలో మ్యాంగో, గోవా, సపోటా, అలాగే ఆల్ అరౌండ్ ది కాంపౌండ్ వాల్ కోకోనట్, అలాగే మనం ఏదైతే ఫార్మ్ ల్యాండ్ లోపలికి మనం వెళ్ళటానికి ఏదైతే రోడ్ అనేది ఏర్పాటు చేసుకున్నామో ఆ రోడ్డుకి ఇరువైపులా కూడా కొన్ని అవెన్యూ ప్లాంట్స్, అలాగే ఒకవైపు కొబ్బరి చెట్లు కూడా ప్లాంట్ చేశాము. ఏదైతే మనం మ్యాంగో గార్డెన్ పెట్టామో ఇది దాదాపుగా 3 ఇయర్స్ అవుతుంది. సో ఆ మ్యాంగో ప్లాంట్స్ మధ్యలో ఉండేటువంటి ఈ గ్రీన్ గ్రాస్ ఏదైతే వస్తుందో ఆ వీడ్స్ అవన్నీ ఎలా క్లియర్ చేసుకుంటాము, వాటికి సంబంధించిన రోటోవేటర్ వర్క్ కానీ ఇలాంటివన్నీ ఎలా జరుగుతాయి అనే విషయాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదేంటంటే మనకి ఫార్మ్ ల్యాండ్స్ నిర్వహణ పట్ల ఎలాంటి అవగాహన మనం కలిగి ఉండాలనే విషయం పట్ల మనకు ఒక క్లారిటీ తీసుకొస్తుంది. మరిన్ని విషయాలు ఇంకా మరో వీడియోలలో మనం ఇంకా క్లియర్గా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.